నమస్కారం, భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. చరిత్ర సృష్టించబోతున్నాం. ఐపాక్ టీంతో జగన్. ఎన్నికల తర్వాత యావత్ దేశం మన వైపే చూస్తుందని వ్యాఖ్య. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు. పన్ను ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచన. అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే దాడులు జరిగాయి. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికాయన్న పల్నాడు ఎస్పీ బిందు మాధవ్. ఈ ఘటనపై 5 అరెస్టు చేశామని వెల్లడించిన ఎస్పీ. వర్షంతో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దు. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపే చూస్తుందని అన్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. పన్నుల ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలన్నారు. పన్నుల ఎగవేత పట్ల అధికారులకు సూచనలు జారీ చేశారు. జీఎస్టీ ఎగవేతే ఎవరైనా సరే ఉపేక్షించవద్దన్నారు. జీఎస్టీ రిటర్న్స్లో అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగడం లేదన్నారు. అక్రమ మద్యం పన్ను ఎగవేత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల వేళ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరు ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించామని చెప్పారు. పెట్రోల్ బాంబుల ఘటనపై 5గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతున్నామని తెలిపారు. జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేపింది. ముప్పెళ్ల మండలం మాదాలలో పోలీసులు వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించారు.
అటు కారంపూడి దాడుల ఘటనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వైసీపీకి చెందిన 12 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పట్టణంలోని 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సాకినాల జానేను మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. పేషెంట్ ఇక్కడ ఇక్కడ వేరే సిగ్మా హాస్పిటల్ ఉన్నాడు. కింద పడి బ్రెయిన్ దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ కోమా స్టేజ్ అటు పంపుతామని నిమ్స్ పంపుతామని నిమ్స్ డైరెక్టర్ గారితో మాట్లాడినాను, పంపిస్తున్నాను. ఆక్సిజన్ ఎట్లా చేయండి అంటే మనకి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు అంబులెన్స్, ఆక్సిజన్ అంబులెన్స్ మన దగ్గర ఉంది కదా, ఆక్సిజన్ అంబులెన్స్ సపోర్ట్ చేస్తుంది, ఇమ్మీడియట్ షిఫ్ట్ చేస్తాము. ఒకసారి మీరు అంబులెన్స్ చెప్పేసేసి మీరు అంబులెన్స్ చెప్పేసేసి మీరు నెంబర్ ఇచ్చేసేస్తే మేము కాల్ చేసేసి ఒకసారి చెక్ చేయండి. పెట్టండి, ఏం లేదు. మీరు చెక్ చేసేసి ఉన్నది అంటే వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అది ఇచ్చేసేస్తే మామూలుగా కోఆర్డినేట్ చేసుకుని తీసుకుపోతారు ఇమీడియట్గా. షిఫ్ట్ చేద్దాం. అది అప్పుడు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఇచ్చినాను. అది నేను ఒకసారి కనుక్కొని చెప్పండి నాకు. అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామన్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. రైతులు తల్లడిల్లిపోతున్నారు. రానున్న 5 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అందువల్ల రైతులు మరింత నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేయాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. సన్నబియ్యం పండించే రైతులకు మాత్రమే బోనస్ వర్తింపజేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చూసినటువంటి రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. వడ్లు పండించేటువంటి రైతుల్లో 20% మాత్రమే సన్నబియ్యం పండిస్తారు. 80% మంది దొడ్డు బియ్యం పండిస్తున్నారు. ఈ దొడ్డు బియ్యం పండించే వాళ్ళు అత్యధికులు సన్నకారు, చిన్నకారు రైతులు. ఇప్పుడు ఈ వార్తలు చూసి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. తమ ఎన్నికల ప్రణాళికలో కూడా కాంగ్రెస్ పార్టీ క్వింటాలు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిందే తప్ప సన్న బియ్యము, దొడ్డు బియ్యము అనేటువంటి తేడా చూపించలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజమే అయితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల బియ్యం పండించేటువంటి రైతులకు బోనస్ వర్తింపజేయాలని చెప్పి సిపిఎం కోరుతున్నది. ఈ విషయంలో రైతులలో ఆందోళనను తొలగించడం కోసం స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు భారీ వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. రైతులు విలవిల్లాడుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు రానున్న 5 రోజుల పాటు వర్షాలు ఇంకా రానున్నాయనేది వాతావరణ శాఖ చెప్తోంది. అందుకని తక్షణమే రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఈ సందర్భంగా 3 ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. తక్షణమే 500 రూపాయల బోనస్ను సన్నబియ్యం దొడ్డు బియ్యం అనే తేడా లేకుండా రైతులందరికీ వర్తింపజేయాలి. ఈ యాసంగి పంటకే దాన్ని వర్తింపజేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రైతులు పండించినటువంటి పంటను వెనువెంటనే మళ్ళీ తడిసిపోయే ప్రమాదం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతాం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బాల్కా సుమన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం వారు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. मॉल भाई इधर आ जाओ। ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రుల ఓటును వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి స్టేషన్ ఘనాపూర్ ఆర్డీఓ వెంకన్న అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో డిఎస్ వెంకన్న మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలు అన్ని విధాలుగా సజావుగా జరిగినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకి, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యంత పోలింగ్ 78.77% పార్లమెంట్ సెగ్మెంట్లోని స్టేషన్ ఘనాపూర్ నెంబర్ 1గా నిలిచిందని తెలిపారు. అలాగే ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుపుతూ దానికి సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. డివిజన్ పరిధిలోని స్టేషన్ ఘనాపూర్ మండలంలో 2027, జత్గాడ్లో 1512, సిల్పూర్లో 1144, పాలకుర్తిలో 2495, కొడకండ్లలో 1035, మొత్తం డివిజన్లో 8543 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, వారికి త్వరలోనే స్విప్పులు అందజేస్తామని అన్నారు. పట్టభద్రుల ఓట్లు వినియోగించుకోవాలని కోరారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు తనతో పొందాలని అన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్ నిబంధనలు విరుద్ధంగా పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం 10 పిఎస్లు అంటే మన కాన్స్టిట్యూన్సీలో మొత్తం 10 పిఎస్లు ఉంటాయి. మన డివిజన్లో 10 కాన్స్టిట్యూన్స్, మన డివిజన్లో 10 పిఎస్లు. దాంట్లో ఏంటంటే గన్పూర్లో 3 పిఎస్లు ఉంటాయి. పోలింగ్ స్టేషన్ 3 గన్పూర్లో, చిల్పూర్లో 1, జఫర్గఢ్లో 2 పిఎస్లు, పాలకుర్తిలో 3 పిఎస్లు, కొడకల్లో 1, మొత్తం కలిపి 10 పిఎస్లు అండి. మన ఓటర్స్ ఎంతమంది అంటే గన్పూర్లో 2027 మంది, 2027 మంది మన గన్పూర్లో ఉంటారు. అదేవిధంగా చిల్పూర్లో 1444 మంది ఉంటారు ఓటర్లు, జఫర్గఢ్లో 1512 మంది ఉంటారు, పాలకుర్తిలో 2495 మంది ఉంటారు, కొడకండ్లలో 1305 ఉంటారు. అక్కడ టోటల్ వీళ్ళు మన గ్రాడ్యుయేట్స్ ఇక్కడ మన డివిజన్లో 27వ తారీఖు వాళ్ళకు ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ 5వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. 27వ తారీఖు ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఓటింగ్. 5వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. 8543 మంది ఉన్నారు. 8543. గన్పూర్ వచ్చేసి 2027, చిల్పూర్ వచ్చేసి 1144. ఖమ్మం పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో మార్నింగ్ వాక్లో పట్టభద్రులను, నగర విద్యావంతులను, మేధావులను,
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ పక్షాన కొట్లాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడిగా గుండెకండుగా నిలబడాలని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పట్టభద్రుల ఎన్నిక ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ, టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఇతర డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి మరి వాళ్ళు ఓట్లు ఇస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, లేదా ఒక రామచంద్రరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా మంచి విజనరీస్, థింకర్స్. సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు, ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏరి కోరి అలాంటి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి విద్యావంతులను ఎన్నుకుంటారు తప్ప మిగతా వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, 50,000 పోస్టులతో నూరుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ, లేదా నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగులకు సంబంధించి డిఏ కానీ, పిఆర్సి కానీ, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 150 రోజులు గడిచినా కూడా కనీసం దాని మీద చర్చ కూడా లేదు. గ్రూప్ 2 2,000 పోస్టులు ఇస్తామన్నారు, 750 పొజిషన్స్ ఇచ్చారు. గ్రూప్ 3 2,000 పోస్టులు వేస్తామన్నారు, కానీ కేవలం 1,300 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, లేదా ఎంతో ఆశపడి ఓటేసినటువంటి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప కాంగ్రెస్ గెలిస్తే సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లెవరేసుకొని పలానాయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండేటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీ గౌరవాన్ని పెంచే ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీరు తలదించుకునేలాగా చేసేటువంటి, మీ తలదించుకునేలాగా వ్యవహరించేటువంటి వ్యక్తులను మాత్రం ఎన్నుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆ పార్టీ నాగల్ కర్నూలు లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి డీజీపీని ఆయన కలిశారు. ఫిర్యాదు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడులు చేశారని మండిపడ్డారు. అచ్చంపేటలో రౌడీజం పెరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి ఇదంతా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అచ్చంపేటలోనే పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలియకుండా జరుగుతుందా తన అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బేరం హర్షవర్ధన్ రెడ్లకు ప్రాణహాని ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దారుణాలు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర నేను మా కొల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు, అలాగే అచ్చంపేట మాజీ శాసనసభ్యులు యువల బాలరాజు గారు, అందరం కూడా వారిని కలవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో
శాంతి భద్రత పరిస్థితి ఘోరంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతాయి. అచ్చంపేట నియోజకవర్గం అయితేనే, కొల్లాపూర్ నియోజకవర్గం అయితేనే, నాగర్కర్నూలు నియోజకవర్గం అయితేనే చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విద్యల మీద పట్టపగలే దాడులు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు, పేద ప్రజలకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతంలో కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. మళ్ళీ నయీం ముఠాలు మరి తలెత్తుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో మళ్ళీ నయీం ముఠాలు మరి చూస్తున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది. మరి నిన్న దాకా మన అచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరే మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులంతా చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంతే, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగర్ కర్నూలు జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్, బంజారాహిల్స్, సచివాలయం, అమీర్పేట, కుక్కటపల్లి, హిమాయత్ నగర్, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాలు లోతు వరకు నీరు నిలిచింది. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్లోని ఉదయనగర్ ప్రాంతంలో వర్షం దాటికి నాలా దెబ్బతింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ నాలా ప్రాంతాన్ని పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఒక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, కుక్కటపల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తార్నక, బేగంపేట, ఆల్వాల్, ఉప్పల్, రామ్నగర్, కోటి, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, బేగం బజార్, హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని పలు చోట్ల శుక్రవారం కురిసిన వర్షానికి, అకాల వర్షానికి వరిధాన్యం తడిసింది. అల్లదుర్గంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో రైతన్నలు ధాన్యం ఆరబెట్టుకోగా పడిగాపులు పడుతున్నారు. అంతలోనే వర్షం జోరందుకుంది. రైతన్నలు ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరి కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్వయానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా రైతన్నలకు మాత్రం కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. శుక్రవారం కురిసిన వర్షంతో వరిధాన్యం కుప్పలు కాస్త
తడిసి రైతులను కంటతడి పెట్టించింది. ధాన్యం లోడును తరలించేందుకు లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద జాప్యం జరుగుతుందని రైతన్నలు తమ గోడును విన్నవించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల కష్టాలను పారదోలాలన్నారు. వాగప్ప ఈడ వడ్లు మొత్తం అట్లా ఉన్నాయని చూపిద్దాం. వడ్లు ఏం జోకలేరు అని తెలియాలి కదా వాళ్ళకు కూడా. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రం హైవే రోడ్డుపై కరీంనగర్ నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి చొప్పదండు మీదుగా మంచిర్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సును మంచిర్యాల నుండి ఎదురుగా వస్తున్న లారీ ఆటోని తప్పించిపోయి బస్సు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీలో ముంగట ఆటో ఉన్నదని దాన్ని తప్పిపోయి మా బండికి వచ్చి గుద్దిండు. గుద్ది వరకు ఏం కాలేదు. వెనుక ఉన్న వ్యక్తికి ఈ దెబ్బకు దెబ్బలు ఆగినాయి. ఇంకా లాస్ట్ ప్యాసింజర్కు ఇంకా వాళ్ళ ఒక ముసలామెకు కూడా చిన్నది ఆగినట్టున్నాయి. ఆమె ఏం చెప్పకుండానే అన్ని మీద గాజు బక్కలు పడ్డాయి అనుకుంటా ఉరికింది. వేరే బస్సు రాగానే బస్సులు ఎక్కిపోయింది. ఎంతమంది అయితే ఒక ఈమెకు ఉన్నాయని ఊరైనా చెప్తుండు. మరి అది మనకు అంతా తెలియదు. లారీ ఇటు కరీంనగర్ రోడ్డు పోతుంది. ధర్మారం పోలీస్ స్టేషన్ కూడా ఆపిండట మా డ్రైవర్ పై. సుమారు బస్సులో ఎంతమంది ఉన్నారు? సుమారు 98 మంది దాకా ఉన్నారు. పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తాజా సీజన్లో ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్తో హైదరాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో ప్రవేశించాయి. ఇప్పుడు సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్లో చేరి 3వ జట్టు అయింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్లో బెర్త్ ఖరారు చేసుకున్న నేపథ్యంలో అటు ఢిల్లీ క్యాపిటల్ జట్టు టోర్నీ నుండి అధికారికంగా నిష్క్రమించింది. ఇక 4వ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఎల్లుండి బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బెంగళూరును నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తున్నది ఆసక్తి కలిగించే అంశం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తే లక్ష్య ఛేదన్ను 18.1 ఓవర్లతో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా 4వ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. లేదా ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో గెలిచిన పట్టు 4వ బెర్త్ను దక్కించుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్ర సృష్టించబోతున్నాం, ఐపాక్ టీంతో జగన్. ఎన్నికల తర్వాత యావత్ దేశం మనవైపై చూస్తుందని వ్యాఖ్య. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు. పన్ను ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచన. అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే దాడులు జరిగాయి. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికాయన్న పల్నాడు ఎస్పీ బిందు మాధవ్. ఈ ఘటనపై 5గురు అరెస్టు చేశామని వెల్లడించిన ఎస్పీ. వర్షంతో సన్ రైజర్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దు. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన సన్ రైజర్స్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.